హలో గైస్, అండ్ ఈ రోజు మనం రియాక్ట్ చేయబోతున్నాం కురుక్షేత్ర ట్రైలర్ పైన. సో లైక్ అండ్ డూ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఈ ట్రైలర్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు రిలీజ్ చేశారు. నెట్ఫ్లిక్స్ లో మాత్రం ఇది కూడా యానిమేటెడ్ ట్రైలర్. అండ్ అది కూడా 10 లాంగ్వేజెస్ వస్తుంది సిరీస్, 2 parts గా. ఈ సిరీస్ కూడా మహా అవతార్ నరసింహస్వామి లైక్ రిలీజ్ అయ్యి ఇన్స్పిరేషన్ గా తీసుకున్నా అంతేనే. ఓకే గైస్, స్టార్ట్ చేద్దామా? లెట్స్ గో. महाभारत एक ऐसे महायुद्ध की कहानी है जब सारा भारत धर्म और कर्म का फैसला करने के लिए एक जगह जमा हो गया था. कौरव और पांडव, कुरुक्षेत्र में कोई पक्ष कम नहीं था. 18 दिनों के महासंग्राम में 18 योद्धा और उनके साहस की 18 कहानियां. हस्तिनापुर की भूमि हमें प्राणों से भी प्रिय है और पांडवों को इसका एक अंश भी चाहिए तो लड़कर लेना होगा. धर्म का युद्ध है, धर्म क्षेत्र है. दुर्योधन अर्थात मैं इस सिंहासन का एकमात्र उत्तराधिकारी है. हमारा राज्य हमारा. कौरव अपने वचन से मुकर गए, हम नहीं. ये तो सारा मेरा ही परिवार है केशव. ये बंधु, पितामह भीष्म, गुरु द्रोण. मैं ये युद्ध नहीं लड़ सकता केशव. यहाँ न कोई मित्र है न कोई शत्रु. कर्म करो भाई, शस्त्र उठाओ. इस युद्ध में धर्म तुम्हारे साथ है. धर्म अधर्म इनका सबको विचार. किसी एक को भी मेरे खुले केशों का कारण याद है? द्रौपदी का प्रतिशोध अवश्य पूरा होगा. तुम्हारा काल पुकार रहा है. इस युद्ध में किसी की विजय नहीं, केवल हार ही हार है. आओ अभिमन्यु, आओ आगे बढ़ो. चक्रव्यूह तुम अपना कर्तव्य निभाओ, मैं अपना धर्म निभाता हूँ. अंत ही अंतिम है. नीचे भूमि, ऊपर नक्षत्र है. కురుక్షేత్ర 10 అక్టోబర్ రిలీజ్ అయింది. రోజు ఎంత? 4 రేపు అనుకోండి, నేను ఏమంటున్నా అంటే రేపటితో 5వ తేదీ కదరా, ఇంకా 5 రోజులే ఉంది అంటాం. 2 days ఏమో అవుతుంది ట్రైలర్ నుంచి కూడా. మనమే డిలే అయింది కొంచెం. ట్రైలర్ అయితే బాగుండేది అసలు. సినిమా నుంచి ప్రతి వాళ్ళకి అంటే ఇంకా దానిపైన అలవాటు పడిపోతుంది. మ్యాక్స్ ఇంకా చాలా మూవీస్ వస్తాయి ఇట్లే. హనుమాన్ హిందీ, వాయుపుత్ర కూడా మనలో తీస్తున్నారు. సో చూద్దాం. ఇంకా గ్రాఫిక్స్ అయితే చెప్పేది సూపర్ కదా. మ్యూజిక్ స్కోర్ బాగా ఇచ్చారు. నాకు మ్యూజిక్ కూడా బాగుంది. ట్రైలర్ కట్ కూడా బాగుంది. అంతే ఇది యుద్ధందే ఉంటదంట. కురుక్షేత్రం అంటే ఇంక యుద్ధమే. సో మ్యాక్స్ అది వాళ్ళు వదిలింది కూడా లైక్ యుద్ధం 18 days జరుగుతాయి కదా. సో ఆ 18 days గురించి లైక్ ఇంకో చాప్టర్ కూడా ఉంటది. 2 parts గా 2 parts కూడా యుద్ధం గురించి. కానీ సిరీస్ అంటున్నారు. ఓకే, సీజన్ 1 సీజన్ 2 వదులుతాడు అనుకుంటా. సో చూద్దాం ఎలా ఉంటుందో. నాకైతే మెంట్లు మహాభారతం అయితే. సో దీంట్లో ఎలా చూపిస్తారు వాడి క్యారెక్టర్స్, క్యారెక్టర్ ఎలా ఉంటుందో. మేమైతే కల్కి మూవీ రిలీజ్ అయినప్పుడే అది ఫస్ట్ లోనే యుద్ధం ఉంటుంది కదా స్టార్టింగ్. అది ఎప్పుడెప్పుడు చూడాలనుకున్నా చాలా ఇంపాక్ట్ కలిగింది. ఈ సిరీస్ లో ఈసారి చూడబోతున్నాం గైస్. బాగుంటది. సో అందరికి మహాభారతం అంటే ఒక ఎమోషన్ గా ఉంటది. సో దీంట్లో వాడు బాగా చూపిస్తే ఇంకా అంతే చాలు. లైక్ ఏది స్పాయిల్ చేయకోకుండా ఆ స్టోరీ టెలింగ్ అలానే కంటిన్యూ చేసి మంచిగా కాకుండా క్యారెక్టర్స్ ని బాగా ఇంట్రొడ్యూస్ చేసి వాళ్ళ పవర్స్ ని బాగా చూపిస్తే బాగుంటుంది అందరికి.
నరసింహ సినిమాలా దీన్ని తెస్తారు. ఇంకా ఇలాంటి సినిమాస్ ని బాగా ఎంకరేజ్ చేసినట్టు బాగా ఎంకరేజ్ చేస్తాను. మంచి కంటెంట్ అయితే మంచిగానే ఉంటుంది దాంట్లో. వీళ్ళు ఎలా తీస్తారు అసలు ఒక్కొక్క క్యారెక్టర్ ఎట్లుంటారో స్వామి ఎలా చూపిస్తారు చూడాలి దాంట్లో. కృష్ణుని కూడా ఎలా చూపిస్తాం కృష్ణుడు బాగా ఆహ్లాదిస్తాడు కృష్ణుడు. మహాభారతం అంతా తందే. ఇంకా ఎంతో నుండి అందరినీ నడిపిస్తూ ఉంటాడు. సో మీకు ఏ క్యారెక్టర్ ఇష్టమో ఖచ్చితంగా కమెంట్ లో రాయండి. సో మీకు వద్దా? నేనైతే కర్ణ దాన వీర సూర కర్ణ స్వామి ప్లీజ్ నువ్వు దానా వీరా ట్రై చేయవు నువ్వు. సో ఈ రియాక్షన్ ఎలా అనిపిస్తుందో ఖచ్చితంగా కమెంట్ లో రాయండి. సో మీరు మహాభారతం ఎవరెవరు చూస్తారు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం డూ సబ్స్క్రైబ్. సో మా రియాక్షన్ నచ్చితే ఖచ్చితంగా లైక్ అండ్ డూ సబ్స్క్రైబ్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. బాయ్.